భారీ వర్షానికి విజయవాడలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వర్షం కొంత తగ్గినా రోడ్ల మీద వరద నీరు ఇంకా పోలేదు. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద రోడ్డు మీద వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇక విజయవాడలోని గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, విజయవాడలో గత రాత్రి కురిసిన వర్షానికి దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పాలి. దాదాపు అన్ని చోట్ల కూడా విజయవాడ నగరం అంతా కూడా కకావికలమైంది, అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. రాత్రంతా వర్షం కొంత తగ్గినప్పటికీ వాటర్ మాత్రం అనేక చోట్ల ఇంకా రోడ్ల మీదే నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈఎస్ఐ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంతంలో ఉన్నాము. రోడ్లకి ఇరువైపులా కూడా చూడొచ్చు. రోడ్లకి ఇరువైపులా కూడా వాటర్ భారీగా ఉన్న పరిస్థితి. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వాటర్లోనే జర్నీ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి ఇటు స్కూల్స్ కానీ లేకపోతే ఆఫీసులు కానీ వెళ్ళే వాళ్ళంతా కూడా ఇటువైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటర్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయంటే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం ఈ రోడ్డు అంతా కూడా అంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కొని ఆ పక్క నుంచి జనాలు వెళ్తున్నారు. తప్పని పరిస్థితుల్లో చాలామంది ఇటువైపు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళే పంట కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ డైరెక్ట్గా వెళ్ళి బుడమేరులో కలుస్తుంది. ఇక్కడ వాటర్ అంతా కూడా బుడమేరుకి వెళ్తాయి. అయితే బుడమేరులో ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల పడిన వర్షం అంతా కూడా బుడమేరుకి వస్తున్న పరిస్థితి. అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షం కాకుండా ఒక విజయవాడ ఈ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన కొన్ని జిల్లాల్లో మండలాల్లో కురిసిన వర్షం అంతా కూడా బుడమేరుకి రావడంతో బుడమేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్ల బుడమేరు వెళ్ళే వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోయిందనే చెప్పాలి. దాదాపు వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతూనే వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ అదేవిధంగా ఈ గుణదల ఏరియా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా పొంగి పొరలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీదే నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అధికారులు అన్ని చోట్ల చర్య చేస్తున్నామన్నప్పటికీ కూడా చాలా చోట్ల వాటర్ మీద ఇలాగా నిలబడి ఉండిపోయింది. ఇప్పటికే మంత్రులు కానీ విఎంసీ కమిషనర్ కానీ అన్ని చోట్ల తిరుగుతున్నారు. దాదాపు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ వాటర్ మాత్రం నిలిచిపోయిన పరిస్థితి. జనాలు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. వాహనదారులు వచ్చే వాళ్ళు కూడా మనం చూడొచ్చు. దాదాపు జనరల్గా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉంటుంది. ఎందుకంటే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఈ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రస్తుతానికి వేరే మార్గాల ద్వారా వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వాటర్ నిలబడిపోయింది, మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల కురిసిన వర్షం అంతా వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న రాత్రి ప్రాంతంలో అయితే మరింత ఉధృతికి ఇక్కడ ఉన్న పరిస్థితి. కొన్ని చోట్ల వాటర్ ఇప్పటికే లాగేసినా ఇక్కడ మాత్రం వాటర్ నిలబడిపోయిన పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. వర్షం కనుక పెరిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ స్థానికులు కానీ ప్రజలు కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద నుంచి.